నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి త్వరలోనే మంచిర్యాలకు క్యాన్సర్ ఆసుపత్రి వస్తుందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రగిలిపోయిన భర్త బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక నుండి ఢీకొట్టి చంపిన వైనం నిందితుడితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మంచం పట్టిన బెల్లంపల్లి నియోజకవర్గంలోని మామిడిగూడెం గిరిజన గ్రామం ఇంటికొక్కరు జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకొని అధికారులు మంచిర్యాలలో అగ్నికి ఆహుతైన ఎలక్ట్రిక్ వాహనం వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ఆందోళన చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనదారులు మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఐబీ వద్ద జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులకు పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే నెరవేర్చానని ఆయన అన్నారు. ఐటీఐ కళాశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో త్వరలోనే క్యాన్సర్ ఫేజ్ 1-2 ఆయుష్ ఆసుపత్రి నిర్మిస్తామని అన్నారు. జిల్లాకు 29 సబ్ సెంటర్, 29 ఆశాలు, వెంకట్రావుపేట, దండపల్లి, మంచిర్యాలలో 24 గంటల పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయాలసిస్ సెంటర్లో 30 పడకల సామర్థ్యం పెంచామని అన్నారు. ట్రామా సెంటర్, ఆయుష్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ను డిసెంబర్ 31 లోపు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. విద్యా వైద్యం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే 240 చొప్పున మంది విద్యార్థులు ఉండే విధంగా దండపల్లి బాయ్స్ హై స్కూల్ హాస్టల్లో తగిన ఏర్పాట్లు చేస్తామన్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా కోర్టు సముదాయానికి 81 కోట్ల రూపాయల మంజూరైనట్లు తెలిపారు. మంత్రుల సహకారంతో బసంత్ నగర్లో ఎయిర్పోర్టును పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటన కరెక్ట్ కాదు, భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంచిర్యాల డబ్బులు ఎక్కడికి పోవద్దు, బయట డబ్బులు మంచిర్యాల రావాలి, అదొకటే ఎజెండా. అయితే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్ లేదు. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి వాళ్లకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు, అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు. క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరీంనగర్ పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు
మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ నివసిస్తున్నారు, ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవ తారకం అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దాన్ని కూడా నివసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు, కానీ phase 1 phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. phase 1 phase 2 వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది. తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కంటిన్యూస్ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు. అది 50 కోట్ల సెంటర్. సరే 50 కోట్ల తిప్పి ఫస్ట్ మన దాని తర్వాత ఎంత దూరం గుర్తుంది అది. దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి. దాని మీద మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది, ఆర్గ్యుమెంట్ కాదు చర్చ జరిగింది. ఇంకా పెంచమంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంకేదో ఎక్స్ట్రా ఇచ్చాడు, 30 పడకలు ఇచ్చాడు. ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది. 10 బెడ్లు ఉన్నాయి, ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది. అంటే ఆ మాట చెప్పలేం, కానీ ఎవరైనా కాలేజ్ దప్తిచ్చే పరిస్థితి ఇక్కడ సీరియల్ ఆ పరిస్థితి. సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు, హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బంది పడుతుంది. ఈ 10ని 30 చేసాను కాబట్టి 20 పడకలు పెంచాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతాయి, ఇబ్బంది ఉంది. ఇంకా ఇది రెండోది. మూడోది ట్రామా సెంటర్. ట్రామా సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్ ఏంటంటే 24/7 ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. అంటే రాత్రి బంద్ అయినట్టు కాకుండా 24 గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లుండదు, నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్ అంత మంచిగా. అదొకటి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడిన అది కూడా చేస్తుంది. ఇది కాకుండా తలసీమియా పేషెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నానికి ఇబ్బంది, దాన్ని కూడా పర్మనెంట్ సిస్టమ్ పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే మన హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి 24/7 అంటే 24 గంటలు ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసే ఏర్పాటు చేస్తాను చెప్పింది. ఇది కాకుండా 29 సబ్ సెంటర్ ఉన్నాయి మన నియోజకవర్గంలో. 9 నుంచి 10 మన సెంటర్లు మన దగ్గర కొత్తగా వస్తుంది. ఒకటి అప్గ్రేడేషన్ ఉన్నది, అందులో అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటి ఉన్నది, దండపల్లి హెడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది. ట్రామా వచ్చేసి మార్కెట్ అయితే హాస్పిటల్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఈ హాస్పిటల్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఉన్న హాస్పిటల్ని కంటిన్యూ చేయాల్సి కొద్ది రోజులు, అంటే ఒక 1 మంత్ అంటే December 31 వరకు చెప్పినవన్నీ కార్యరూపం దాల్చే విధంగా ఖచ్చితంగా చేస్తాం. కాయిదాలు దీంతోపాటు శ్రీధరరావు గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి. తుదిదశకు వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ సర్వే చేస్తున్నంత. నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక నుండి ఢీకొట్టి చంపిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక వైపు నుండి గుద్ది చంపిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు. ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం భీమారం మండలం పోలంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆకుదారి మల్లేష్ మోటార్ సైకిల్పై వెళ్తుండగా తోట సాయి, గట్టు సదయ్య అనే 2 నిందితులు మృతుడిని వెంబడించి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని మోటార్ సైకిల్ని వెనుక వైపు నుంచి అతివేగంతో బలంగా గుద్దుతూ మృతుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు తోట సాయి భార్యతో మృతుడు
మల్లేష్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కారు గుద్ది మనిషిని చంపేసిన కేసులో ఈరోజు ఉదయం రసల్పల్లి స్టేజ్ వద్ద మధ్యాహ్నం కారు డ్రైవర్ని, కారు నడిపినటువంటి వ్యక్తిని, తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మామని ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేరు తోట సాయి కుమార్, గట్టు సదయ్య. వీళ్ళు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి భీమారంలో మల్లయ్య అనే వ్యక్తి, చనిపోయిన మల్లేష్ అనే వ్యక్తి పోలంపల్లిలో స్కూల్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఆ స్కూల్ డ్రైవర్ కొరకని, వ్యాన్ డ్రైవింగ్ కొరకని చెప్పి మార్నింగ్ 6 గంటలకి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరే క్రమంలో వెనక నుంచి మాట వేసి, వెనక నుంచి స్పీడ్గా కారు తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతో ఆయనని గుద్ది కార్ బలంగా డాష్ చేయడం వల్ల మృతుడు మల్లేష్ చాలా పైకి ఎగిరి రోడ్డు మీద పడితే పైన వ్యక్తి పైన కూడా మళ్ళీ కార్ని ఆ వ్యక్తి పైన పంపించి చంపే వరకు కార్ని ఆయన్ని చేయడం జరిగింది. అట్లా కారు ఎక్కేయడం వల్ల, కారుతో గుద్ది కార్ని ఆయన పైకి వెళ్ళి ఎక్కేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఈ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ ముద్దాయిలు జూలై ఆగస్టు మాసం నుంచి ఆయనకి, వీళ్ళ భార్యకి, తర్వాత కొంతమంది ఊళ్ళో వ్యక్తులకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆ మనసులో పెట్టుకొని ఆయనకు మందలించడం జరిగింది. ఆ మందలించే క్రమంలో సిసి నస్పూర్లో కూడా ఒకసారి వీళ్ళిద్దరూ వెంబడించి ఆయన్ని పట్టుకొని ఇది చేద్దామనే క్రమంలో ఆయన ఒక మెడికల్ షాప్లో పోయి దాక్కోవడం జరిగింది. దాక్కున్న క్రమంలో పోలీస్ స్టేషన్కు 100 డైల్ చేస్తే పోలీసు వచ్చి ఎవరిని వాళ్ళని సర్ది చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా మృతుడు ప్రాణ భయంతో భీమారంలో పోలంపల్లి స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేసి భీమారంలో ఉంటున్నాడు. ఆ ఉన్న విషయాన్ని ఆయన తెలుసుకొని నేరస్తులు గత 1 month 2 months నుంచి ఆయన యొక్క కదలికలన్నీ కూడా గమనించి ఆయన కారుతోని గుద్దాలన్న ఉద్దేశంతోనే ఈయన కారు ఒకటి OLXలో కొని, మామాలు కొని, ఆ కొన్న తర్వాత రక్కీ నిర్వహించుకొని భీమారంలో ఒక 2 times రక్కీ నిర్వహించుకొని ఈరోజు బాగా చేసుకొని ఆయనను అతివేగంగా కారు నడిపించుకుంటూ ఆయన గుద్ది చంపేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఈ అండర్ సెక్షన్ క్లాస్ 103 BNS, తర్వాత SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఈ ఇద్దరు ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీరిపైన చట్టరీత్యా మిగతా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం మంచం పట్టింది. గ్రామంలో ఉన్న 100 కుటుంబాల్లో ఇంటికొక్కరు జ్వరంతో బాధపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో రోగాల బారిన పడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం లేదని గిరిజనుల గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాసిపేట మండలం మామిడిగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పడకేయడంతో నాలల్లో నీరు అక్కడికక్కడే నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందడం మూలాన గ్రామంలో జ్వరాల బారిన పడి మంచమెక్కారు. అదే కాక నాలల్లో మంచినీటి పైప్ లైన్ ఉండడం వల్ల నీరు కలుషితం కావడం వల్ల అనేక రోగాలు వ్యాప్తికి కారణమవుతుంది. 100 కుటుంబాలు ఉన్న గ్రామంలో 15 కుటుంబాలు ఇంటిని ఒకరిద్దరిని మంచానికి పరిమితం అవుతున్న ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఎట్టకేలకు తహసీల్దార్ గ్రామంలో పర్యటించి పారిశుద్ధ లోపం, పైప్ లైన్ లీకేజ్ కారణం గురించి పారిశుద్ధ పనులను చేయడానికి అధికారులకు తెలియజేశామని, అలాగే వైద్య అధికారులతో మాట్లాడి వైద్య సిబ్బందితో ఇంటింటికి ఫీవర్ సర్వే చేపిస్తున్నామని అన్నారు. మామిడిగూడ గ్రామ పంచాయతీ కాసిపేట మండలంలో ఫీవర్స్ కొంచెం సివియర్గా ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు నేను తహసీల్దార్ కాసిపేట మామిడిగూడ విలేజ్కి రావడం జరిగింది. ఇంటింటికి కూడా నేను వెళ్ళి పేషెంట్స్ ఎవరితో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఫీవర్స్ ఉన్నాయి. ఈ మెయిన్గా ఫీవర్స్ ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్టాగ్నేషన్ చేయడము, బయటకు వెళ్ళిపోవడం మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది. దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది పై అధికారులకు కూడా. సో ఈ డ్రైన్ని క్లీన్ చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత
డాక్టర్ గారిని పిలిపించేసి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇంటింటికి సర్వే కూడా ఇమీడియట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మామిడిగూడ మాజీ గ్రామ సర్పంచ్, కాస్పేట్ మండల్, బెల్లంపల్లి నియోజకవర్గం. ఈరోజు పేపర్లో మా మామిడిగూడ మంచం మామిడిగూడ అనే వార్షిక కథనంతో ఈరోజు గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడున్న సమస్యల్ని గుర్తించారు. మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు. సో డ్రైన్ అండ్ మరి రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఇటు సమస్యని ఎమ్మెల్యే గారు మా వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ప్రదీప్ గారి ద్వారా మేము వినోద్ సార్ గారికి తీసుకెళ్ళి ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం. చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోరుకు అధికారులు తాళం వేయడంతో చాకలి బాధిత చాకలి కులస్తులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యం ఉపయోగించే నీళ్ల బోర్డు స్టార్టర్స్ బాక్స్కు మున్సిపల్ అధికారులు తాళం వేయడంతో 18వ వార్డు చాకలి కులస్తులకు చెందిన మహిళలు ఆవేదన చెంది మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సుమారు 20 కుటుంబాలు మున్సిపల్ బోర్డుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అధికారులు చేపట్టిన చర్యలను మహిళలు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చాకలి ఘాట్ను తొలగించి దాని స్థానంలో మినీ ట్యాంక్ బండిను నిర్మించాలని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పాలకులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. దోపిగట్లు లేవు. మా కోమాట్లకైతే మేము నీళ్ళు ఇయ్యం. మా బోరు మాకు కావాలి. ఏమంటానంటే మేము ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళే సారు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలమ్మా అని అంటాను. అంటే మేము వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడంటే కుదరది. మాకు దోపిగట్లు లేవు, చెరువులు మూసేసి ఏమి విధంగా మేము ఉపయోగపడతాం. మేము పొద్దున్న లేచి పాచి పని చేసుకుని బతకటోళ్ళము. మాకు ఏది ఆధారం లేదు. మొగల చక్కదానం కూడా చక్కగా లేక వాళ్ళు పనికి పోరు. మేము ఆడడం కష్టపడి పని చేసుకుంటే వీళ్ళు వచ్చి తాళాలు వేసుకొని పోతే మేము ఎక్కడికి పోతాము? పోయి వచ్చి నెల రోజులు నీళ్లు మోసుకుంటే ఏ లీడర్లు ఎవరు పట్టారు? ఏ అధికారులు వచ్చి ఇక్కడికి అత్త కూడా మీరు సొంత జాగాల బోర్ వేసుకోవాలంటే మాకు ఇండ్లే చక్కగా ఇవ్వాలి. మీరు సొంత జాగాలు ఎక్కడ వేసుకుంటాము? ఆ జాగా నాకు చూపెట్టండి. అయితే వాళ్ళకు బోరు వేయించమనింటే అంటాండి కదా, వాళ్ళకు బోర్లు వేయించమనంటే ఇప్పుడు పర్మిషన్ లేదమ్మా బోర్లకు అని అంటాడు. పర్మిషన్ ఎందుకు లేదు? లీడర్లు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళ సమక్ష. మరి మా సమక్ష నీళ్లు వాళ్ళకి ఇస్తే మరి మేము ఎక్కడికి పోతాము? మాకు చూపెట్టండి. ఆ బోరు మాకు కావాలి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తాళం వేసుకున్నారు 3 గంటలకు. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్లు నల్లలు మంచి నీళ్ళ లేవు, మోసుకోలేక ఇబ్బంది అవుతుంది. మాకు సాకరావు కూడా ఇట్లా ఉతికేతందుకు దోపిగట్లు ఉంటే అవి కూడా కొట్టుకున్నారు. మాకు ఇక్కడ స్థలం లేదు ఉతికేతందుకు. మేమే మంచి బట్ట చెడ్డ బట్ట ఇంటికాడ తెచ్చి వండుకున్నాడు. మాకు మొన్న 20 రోజుల బోరు ఖరాబ్ అయ్యి ఎవరు మంచిగా చేయించలేదు. మేమే మంచిగా చేయించుకున్నాం. 20 కుటుంబాలు సార్, 20 కుటుంబాలు. మేము బాగా ఇబ్బంది పడతాను. నీళ్ళు తాళాలు తీయమంటే మేము తీయమంటాం. నీళ్ళకు మాకు కొట్టుకునే బోర్లు లేవు, బావిలు లేవు, ఏమి లేవు. మాకు మంచి నీళ్ళకైతే మేము ట్యాంక్ కాడికి పోవాలి. మా వాడకాలు బోర్లు లేవు, మాకై అందాయి. బాగుంది. మాకు నీళ్ళు కావాలి. పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. వాహనాల భద్రతపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు వెనకడుగు వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనలతో ఈ వాహనాలను నడిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. మంచిర్యాలలోని చున్నంబట్టివాడ వద్ద తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి ఈ బైక్ అకస్మాత్తుగా తగలబడింది. కాంప్లెక్స్లోని మరి 3 బైకులు పార్కింగ్ చేశారు. రాత్రి నిలిపిన వాహనం
నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో స్కూటీ యమహా బైక్ మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ బైక్లు దగ్ధం అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టీఎన్జీఓఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి సిసిసి నస్పూర్ ఆర్కే5 కాలనీలోని శ్రీసాయి అనాథ వృద్ధుల ఆశ్రమానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఈ సందర్భంగా కూతురు అల్లుడు మునుగోటి అనూహ్య అనురాగ్ దంపతుల కోరిక మేరకు ఆయన టీఎన్జీఓఎస్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం సాయంత్రం 20,000 విలువ గల నిత్యావసర సరుకులను వృద్ధుల ఆశ్రమానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆశ్రమానికి సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. మానవతా దృక్పథంతో అనాథ వృద్ధులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంపై ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, ఆశ్రమ నిర్వాహకులు లింగమూర్తి, మిట్టపల్లి మధు, కుమ్మరి మల్లయ్య, మాజీవాడి సభ్యుడు తోట దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాయి వృద్ధాశ్రమం ఆర్కే5 నస్పూర్ సిసిసి నస్పూర్ దాంట్లో మొన్ననే కొత్తగా నా కూతురుకు మ్యారేజ్ అయింది 13వ తారీఖు రోజు. మా అల్లుడును కూతురు ఇద్దరు కలిసి ఇక్కడ 30 మంది వృద్ధులు ఉంటుందంటే వాళ్ళకి ఒక 1 మంత్కు సరిపడా గ్రాసరీ ఇస్తామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి కావాల్సిన 1 మంత్ కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా తీసుకొని ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ ఉన్న 30 మందికి నెలకు సరిపడా గ్రాసరీస్ అన్ని బియ్యంతో మొదలు పెడితే ఉప్పు, పప్పు, కారం ప్రతి ఒక్కటి కూడా ఒక నెలకు సరిపడా సామానంతా కూడా వారిద్దరి ద్వారా వీరికి అందజేయడం జరిగింది. దీనికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము టీఎన్జీఓస్ తరఫున కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాము. దాంట్లో మా పిల్లలు కూడా పాలు పంచుకొని ఈరోజు వృద్ధుల కోసం ఇది చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చేసినందుకు వాళ్ళకు మరొకసారి టీఎన్జీఓస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు వృద్ధులకి వారికి తోచినటువంటి విధంగా సహాయం చేయాలనే ఆలోచన కలిగినందుకు గాను మేము మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగించినటువంటి మరి తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు 2013లో ప్రారంభించి అంచెలంచెలుగా దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అది దానికి ప్రధాన కారణం ఏంటంటే దాతలు ఇచ్చేటటువంటి ఈ సహాయం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి దీనికి మేము దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ తరఫున వృద్ధుల తరఫున తెలియజేస్తాం. క్యాతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద లారీ బోల్తా కొట్టింది. లారీ బోల్తా కొడుతున్న క్రమంలో డ్రైవర్ కిందకు దూకడంతో స్వల్పంగా గాయపడ్డాడు. క్యాతన్పల్లి రైల్వే గేటు వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నుంచి మట్టి లారీ బోల్తా పడింది. ప్రమాదం నుంచి బయటపడ్డ లారీ డ్రైవర్ గట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ కార్యాలయం వెనుకాల ఉన్న మట్టిని లారీ ద్వారా రామకృష్ణపూర్ వైపున గల ఓవర్ బ్రిడ్జ్ పైన డంపు చేసే సమయంలో లారీని రివర్స్లో పైకి తీసుకెళ్తున్న క్రమంలో మూలమల్పు వద్ద స్టీరింగ్ పట్టేయడంతో ఒక్కసారిగా లారీ బోల్తా కొట్టిందని, ప్రమాదాన్ని గ్రహించి లారీపై నుంచి దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డానని డ్రైవర్ గట్టయ్య తెలిపాడు. వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, వృద్ధులు వితంతువుల పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని, దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో వికలాంగుల శాఖలో ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 25,000 ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి వారి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన తెలియడం జరిగింది. ఏదైతే ఈ గవర్నమెంట్ రాకముందు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఆసరా పెన్షన్లు పెంచుతామని, వృద్ధులకు వితంతులకు 2,000 చొప్పున గవర్నమెంట్ ఇస్తే 2,000 కలిపి 4,000 ఇస్తా అని చెప్పారు. మరి ప్రభుత్వం గతంలో వికలాంగులకు 4,000 ఉంటే 2,000 కలిపి 4,016 ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఓటు వేయించుకున్నారు. ఆనాడు ఓటు వేయించుకున్న పరిస్థితిలో ప్రతి ఒక్క వికలాంగునింటికి ఎలక్షన్ అధికారులే వచ్చి ఓట్లు వేయించుకొని ఇలా గవర్నమెంట్ సీట్లో కూర్చున్నది. మరి గవర్నమెంట్ సీట్లో కూర్చున్న కాడికి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా వికలాంగుల పెన్షన్లు కాదు, ఏ పెన్షన్లు కూడా పెంచలేదంటే ఇది ప్రభుత్వం వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు లేనప్పుడు ఎక్కడ మీటింగ్లు పెట్టినా అక్కడికి వచ్చి వాగ్దానాలు చేసి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరిస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఎన్నో విషయాలలో అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి, ఈ ప్రధాన అంశాలను చర్చలు జరుగుతున్నాయి, ఆసరా పెన్షన్ల మీద చర్చలు జరుగుతలేవు అంటే ఇది నిర్లక్ష్యమే. మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు, ఉపాధి అవకాశాలు కల్పిస్తలేరు, ఆసరా పెన్షన్లు కూడా కల్పిస్తలేరు అంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం? ఒకసారి ఆలోచించాలి. ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియలేవు. ఇలా పోతే బ్యాంకుల కాడ చుట్టూ తిరుగుతారు, పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు మా దివ్యాంగులు. 1వ తారీఖు నుంచి మొదలుకుంటే 30వ తారీఖు వరకు ఎప్పుడు వస్తుంది కూడా సరైనటువంటి సమాచారం లేదు. మరి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి నెల 1 నుంచి 5వ తారీఖు వరకు ఈ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి వెంటనే ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి వెంటనే అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అమలు చేయకుంటే వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. తెలంగాణలో అదానితో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదాని నుండి 100 కోట్లు విరాళం తీసుకుందన్నారు. అదాని వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నేను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా, చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి. త్వరలోనే మంచిర్యాలకు క్యాన్సర్ ఆసుపత్రి వస్తుందన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో రగిలిపోయిన భర్త. బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక నుండి ఢీకొట్టి చంపిన వైనం.
నిందితుడితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. మంచం పట్టిన బెల్లంపల్లి నియోజకవర్గంలోని మామిడిగూడెం గిరిజన గ్రామం. ఇంటికొక్కరు జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకొని అధికారులు. మంచిర్యాలలో అగ్నికి ఆహుతైన ఎలక్ట్రిక్ వాహనం. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ఆందోళన చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనదారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.